నశించాలి అమెరికన్ సామ్రాజ్యవాదం, అమెరికన్ సామ్రాజ్యవాదం, అమెరికన్ సామ్రాజ్యవాదం. భారత అమెరికా సంఘాల ఐక్యత. నశించాలి అమెరికా సామ్రాజ్యవాదం, అమెరికన్ సామ్రాజ్యవాదం, అమెరికన్ సామ్రాజ్యవాదం. ఆ దాడులను, అమెరికా ఇజ్రాయెల్ దాడులను నశించాలి. రోజు భగత్ సింగ్ దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు పోగొట్టుకున్న రోజు, త్యాగం చేసినటువంటి రోజు. ఆయన ఏ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా తన ప్రాణాలు పోగొట్టుకున్నాడో ఈ రోజు కూడా ఆ సామ్రాజ్యవాదం ఈ రోజు ప్రపంచ దురాక్రమణ కోసం, ఇతర దేశాలను లొంగ తీసుకోవడం కోసం ఆయుధాలతో దౌర్జన్యాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక వెనకబడ్డ దేశాలని అనేక ఒప్పందాల ద్వారా దోచుకునే పరిస్థితులు ఇవాళ కనపడతా ఉన్నాయి. ఇలాంటి విధానాల వలన ప్రపంచం మొత్తం కూడా అల్లకల్లోలంలో ఉంది, తల్లడిల్లుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఎస్కేఎం ఈ రోజు డిమాండ్ చేసేది ఏంటంటే, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సామ్రాజ్యవాద యుద్ధం ఆపాలని, ఇరాన్ మీద చేస్తున్నటువంటి అమెరికా ఇజ్రాయెల్ దాడులు ఆపాలని, ఇజ్రాయెల్ తర్వాత అమెరికా అధ్యక్షుల్ని నేరస్తులుగా ప్రకటించాలని, దీనికి ప్రపంచ శాంతి కోసం భారతదేశం లాంటి దేశాలు ఇవి నంగనాజులాగా గోడ మీద పిల్లివాటిలాగా కాకుండా ఇవాళ స్పష్టంగా శాంతి కోసం కృషి చేస్తున్నటువంటి దేశాలతో కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా అధ్యక్షుడు ట్రంప్ ఆయన నియంతలాగా ఈ దేశం మీద పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. ఏ దేశమైనా కూడా ఆయన గుప్పిట్లో ఉండాలనే దాంతోనే ఇవాళ ఇజ్రాయెల్ పైన, ఇవాళ ఇరాన్ పైన ఇజ్రాయెల్ అమెరికా రెండు కలిపి ఓకముడిగానే ఆ దేశాన్ని సర్వనాశనం చేసి అక్కడున్న అధ్యక్షుడిని కూడా ఇవాళ చంపడం జరిగింది. దాంతోపాటు ఆగకుండా ఇవాళ ఈ దేశం మీద ఉన్నటువంటి ప్రతి దేశాన్ని కూడా ఆయన గుప్పెట్లో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దాంట్లో పాటుగానే మనకు ఉన్నటువంటి ఇవాళ నరేంద్ర మోడీ గారు ఆయన చేస్తున్నటువంటి శాస్త్రాలు ఒకసారి చూసినట్లయితే మనకి ఈ దేశాన్ని అమెరికాకి కుదవ పెట్టే విధంగా, ఈ దేశాన్ని అమెరికాకి బానిసత్వం చేసే విధంగా ఆయన పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. ఇవాళ రైతాంగం చూసినట్టయితే అక్కడి నుంచి దిగుమతి చేసుకునే వ్యవసాయ ఉత్పత్తులకి ఇవాళ వాళ్ళైతేనేమో మన ఉత్పత్తులు ఎగుమతి చేయడం కోసం వాళ్ళు 50% ఇవాళ సుంకాలు విధించారు. అక్కడి నుంచి దిగుమతి చేసుకోవడానికి మన మోడీ గారు ఒక్క సుంకం కూడా లేకుండా కంప్లీట్గా వెచ్చేసిన పరిస్థితి. ఇవాళ అక్కడ చూస్తే రైతు వారికి ఇవాళ అమెరికాలో ఇంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఏదైనా పంట నష్టం జరిగితే కంప్లీట్గా అక్కడ ఉన్న ప్రభుత్వమే భరాయిస్తూ ఉంది. దాంతోపాటు ఇన్పుట్ సబ్సిడీ ఏదైనా పడితే కంప్లీట్గా 100% ఇస్తున్నారు. దాంతోపాటు ఇవాళ అమెరికాలో ఏదైనా ఖర్చు ఉందంటే అది ఫెర్టిలైజరా, పెస్టిసైడ్సా, ఇంకేదున్నా కూడా రైతుకు పూర్తిగా సబ్సిడీ 100% ఇచ్చి మంది వేలాది ఎకరాలు వ్యవసాయాలు అక్కడ చేస్తూ ఉంటారు. మన భారతదేశంలో చూసినట్టయితే చిన్న సన్నకారు రైతాంగం ఇవాళ 5 ఎకరాల కాడ నుంచి 2 ఎకరాలు 3 ఎకరాలు కూడా వ్యవసాయం చేస్తూ ఉంటారు. అటువంటి రైతాంగానికి ఇవాళ మనం ఎక్స్పోర్ట్ చేస్తేనేమో 50% సుంకాన్ని ఆయన అమెరికా విధిస్తుంది. మనం అమెరికా నుంచి లక్షలాది ఎకరాలు వ్యవసాయాలు చేసి వాళ్ళు పంపించేటువంటి వ్యవసాయ ఉత్పత్తులకి ఇక్కడ సుంకాలు లేకుండా చేసే పరిస్థితి నరేంద్ర మోడీ గారు చేశారు. దీనికి కారణం ఏంటి? ఆనాడు రష్యా యుక్రెయిన్తో యుద్ధం చేస్తూ ఉంటే రష్యా మీద రష్యా దగ్గర మనం ముడి సరుకు భారతదేశం నుంచి మనం ముడి సరుకు కొనుక్కుంటా ఉన్నాం. ఆయిల్ కానివ్వండి, గ్యాస్ కానివ్వండి రష్యా నుంచి తెచ్చుకుంటా ఉన్నాం. రష్యాని ఇన్కమ్ లేకుండా, రష్యాకి ఉత్పత్తి లేకుండా, రష్యాకి రాబడి లేకుండా చేయాలంటే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళంతా అక్కడ ముడిసరుకు కొట్టడానికి వీల్లేదు, పెట్రోల్ కొట్టడానికి వీల్లేదు అనే ఆశలు విధిస్తే మన నరేంద్ర మోడీ గారు దడ వణికిపోయి ఆ దెబ్బతోని అక్కడ మన చమురు కానివ్వండి, గ్యాస్ కానివ్వండి రష్యా నుంచి తీసుకోకుండా ఆపాడు. ఆపిన తక్షణమే ఇవాళ ట్రంప్ గారు 18%కి మనకి 50% విధించినటువంటి సుంకాలని 18%కి తీసుకొచ్చాడు. మరి 16.5% అమెరికా నుంచి వచ్చేటువంటి సుంకాలు మనం వేసేవాళ్ళు. దాన్ని పూర్తిగా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఆ 16% కూడా తగ్గించేసి అప్పనంగా చెప్పుకుంటా ఉన్నాడు. దానివల్ల చిన్నకారు రైతాంగానికి కూడా అనేక నష్టాలు ఇచ్చే పరిస్థితి ఉన్నది. ఇవాళ ఈ భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయం చేసే ప్రతి రైతు కూడా ఇవాళ నష్టపోయే పరిస్థితి ఉన్నది. కూరగాయలు
రేట్లు పడిపోతాయి, ధాన్యం రేటు పడిపోద్ది, మిగతా అన్నీ కూడా అమెరికా ఉత్పత్తులు కనుక మన భారతదేశంలో అప్పనంగా దిగిపోతాయి. మన ఉత్పత్తులు కనుక ఎగుమతి చేసుకోవాలంటే పెద్ద బడా కంపెనీలు తప్ప చిన్న కంపెనీలకు అవకాశం లేని పరిస్థితి. ఇది చెప్పుకుంటా పోతే ఇవాళ రేపు చెప్పినా కూడా మన నరేంద్ర మోడీ గారు చేసినటువంటి చేష్టాలు ఆయన చూస్తేనే, ఎందుకో ట్రంప్ గారిని చూస్తేనే మన కింద మనం నరేంద్ర మోడీ గారికి భయం ఏర్పడింది. ఆయన ఏం చెప్తే అది కింద ఏదో కోతిని ఆడిస్తారు చూసారా, అప్పుడు చిన్నప్పుడు నాకు చూసేవాడు, నేను కోతిని పట్టుకొని ఆడించేవాడు. అట్లాగా మన ట్రంప్ గారిని ఆ రకంగా మన నరేంద్ర మోడీ గారిని ట్రంప్ గారు ఆ రకంగా ఆడిస్తూ ఉంటే నేను ఆడుతూ ఉన్నాడు. ఈ అమెరికా సామ్రాజ్యవాదాన్ని అడగొట్టాలన్నా, ఇవాళ ఇజ్రాయెల్పై చేస్తున్న యుద్ధాన్ని ఆపాలన్నా కూడా ఇవాళ ఎంత మాత్రం కూడా